ఎంతమంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కోల్కతాలో ఉన్న అతిపెద్ద పెట్స్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. గల్ఫ్ స్ట్రీట్ అంటారన్నమాట. ఇక్కడ ఈ స్ట్రీట్ని నేను చూపిస్తున్నాను కదా, ఈ స్ట్రీట్ అంతా గల్ఫ్ స్ట్రీట్ అన్నమాట. మీరు ఇక్కడైతే రకరకాల పెట్స్ అన్నీ చూడొచ్చు. మొత్తం A to Z పెట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. డాగ్స్, బర్డ్స్, అలాగే ఫిషెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనకి స్టార్టింగే బెటాస్ అయ్యి పెట్టారన్నమాట బాటిల్స్లోని. చూసుకోవచ్చు మీరు. ఫుల్ మూన్స్ అయితే కూడా ఉన్నాయి. ఫుల్ మూన్స్ OHMలో, ఇండియన్ OHMలో, ప్లెకార్డ్స్, చాలా మంచి వెరైటీ బేటాస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి స్టార్టింగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎక్వేరియం సంబంధించిన యాక్సెసరీస్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టారు వరుసగానే. కింద అయితే స్టార్టింగ్ అయితే మనకి జనం అయితే చాలామంది ఉన్నారన్నమాట ఈ మార్కెట్లో. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మొత్తం బేటాస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఫుల్ మూన్స్, హాఫ్ మూన్స్, అంటే ప్లెయిన్ కలర్స్ ఉంటాయి కదా, మొత్తం బేటాస్ అన్నీ మంచి మంచి కలర్స్ అన్నీ పెట్టారన్నమాట ఈ బాటిల్స్లోని. ఈ బాటిల్స్తో పాటు ఇచ్చేస్తున్నమాట వాళ్ళు, అంటే సేల్ చేస్తున్నారు ఈ బాటిల్తో. ఇక్కడ చూసారు కదా, మంచి మంచి నీమో క్యాండీలు, ప్లెకార్డ్స్, మంచి మంచి వెరైటీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బేటాస్ చాలా అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట బేటాస్ ఇక్కడ అన్నీ. చూసారు కదా, ఈ బాటిల్స్తో పాటు ఇచ్చేస్తున్నమాట కస్టమర్స్కి. ఇక్కడ మార్కెట్లో మనకి దొరకంది అనేది ఉండదు. మనకి ఫిష్లో A to Z అన్ని ఫిషెస్ ఉంటాయి. ఇక్కడ యాక్సెసరీస్ ఉన్నాయి కదా, యాక్సెసరీస్ కూడా A to Z అన్నీ ఉన్నాయన్నమాట ఈ మార్కెట్లో. చూసుకోవచ్చు మీరు. స్టోన్స్, డ్రిఫ్ట్ వుడ్లో చివర డ్రిఫ్ట్ వుడ్ల దగ్గరికి వెళ్దాం ఇటు సైడ్ నుంచి. అక్కడ అలాగే ప్లాంట్స్ కూడా ఉన్నాయి, లైవ్ ప్లాంట్స్. ఇక్కడ చూసుకునే ఫుడ్ ప్యాకెట్లు, మోటార్లు, ఇంటర్నల్ ఫిల్టర్, ఇవన్నీ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ అన్నమాట. లైవ్ ప్లాంట్స్, టిష్యూ కల్చర్, ఇవి మనం కప్లో ఉంటాయన్నమాట. అవి తీసుకెళ్ళి ప్లాంట్ చేసుకోవాలి మనం. ఇవన్నీ చూసారు కదా, అనుబేయస్ ప్లాంట్లు అవన్నీ టబ్లో పెట్టారు ఇటు సైడ్. ఇవన్నీ వాటికి సంబంధించిన లిక్విడ్స్ మాట, ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ సంబంధించిన ఫెర్టిలైజర్స్ అవన్నీ సేల్ చేస్తున్నారు ఆవిడ. అలాగే టిష్యూ కల్చర్ ప్లాంట్స్ కూడా సేల్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే ఇక్కడ చూసారు కదా, అనుబేయస్ ప్లాంట్స్ పాట్లో పెట్టి ఉంచారు. ఇవన్నీ వెల్సనీరియా ప్లాంట్లు, హైగ్రోఫిలియా స్టోన్స్ చూసారు కదా ఇక్కడైతే. డ్రాగన్ స్టోన్స్, అలాగే డ్రిఫ్ట్ ఫ్రూట్స్ మీద ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తారు. చూసుకోవచ్చు మీరు అక్కడ. అంటే ఆ ప్రైస్కే సేల్ చేస్తారనుకుంటా వీళ్ళు. చూసారు కదా, ప్రతి దాని మీద ప్రైజెస్ ఉన్నాయి వుడ్ల మీద. మనకైతే వీళ్ళు కిలో లెక్కన కూడా సేల్ చేస్తారంట వీళ్ళు. అలాగే టిష్యూ కల్చర్ ప్లాంట్స్ ఉన్నాయి, సాయిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ సీడ్స్ కూడా ఉన్నాయి. అంటే ప్లాంట్స్కి సీడ్స్ ఉంటాయి కదా, రూట్స్ కాకుండా. స్టెమ్స్ సేల్ చేస్తారు కదా, స్టెమ్స్ కాకుండా రూట్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ స్టోన్స్ అన్నమాట. డిఫరెంట్ వెరైటీ స్టోన్స్ అన్నీ ఉన్నాయి. లావా రాక్స్, అలాగే వుడ్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ గిఫ్ట్ వుడ్స్. ఇలాగే ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాగ్లు యాడ్ చేశారు కదా, ఇవన్నీ ఫిషెస్ అన్నమాట. డిస్కస్ ఫిష్లు చూసారు కదా. ఈ బ్యాగుల్లో అయితే మొత్తం ఫిష్లన్నీ యాడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ ఫ్లవర్ హార్న్స్ని డిస్కస్లో పెట్టారు వీళ్ళు. ఇక్కడ చూసారు కదా, కోయిలు పెద్ద కవర్లో ప్యాక్ చేసి పెట్టారు. వీళ్ళు ఈ ఆక్సిజన్ ఫిల్ చేస్తున్నారు అన్నమాట విడిగాని. అంటే ఇక్కడ ఈ స్ట్రీట్కి అక్కడక్కడ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకుని ఉన్నారు వాళ్ళు, వీళ్ళకి ఫిల్ చేస్తారు అన్నమాట. ఈ కవర్లో బ్యాగ్లో ప్యాక్ చేస్తున్నారు కదా వీళ్ళు, ఆక్సిజన్ పెట్టేసి ఇలా వేలాడి తీసేస్తున్నారు. ఆ బ్యాగ్తో ఇచ్చేస్తారన్నమాట వీళ్ళు. ఈ బ్యాగ్ ఇంత ప్రైజ్ అని ఉంటుంది అన్నమాట. ఆ ప్రైజ్ వాళ్ళు బ్యాగ్ మీద కొంతమంది రాస్తున్నారు, కొంతమంది రాయట్లేదు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, డ్వార్ఫ్ గౌరమీలు, మంచి మంచి నియాన్ గౌరమీలు కూడా ఉన్నాయి. నియాన్ డ్వార్ఫ్లు, అలాగే వరండా గోల్డ్, రెయిన్బో షార్క్లు, అలాగే ఎల్లో హెడ్ గోల్డ్ ఫిష్లు. ఇక్కడ చూసారా, బేటాస్ ప్యాక్ చేసి అందులో ఉన్నాయి కదా, అవన్నీ బాటిల్స్లో వేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూసుకున్నైతే డిస్కస్, మంచి పెద్ద డిస్కస్ ఉన్నది చూసుకోండి. ఇది ఇక్కడైతే ప్యారెట్ మాట ఇది. ఇవన్నీ యాపిల్ స్నేల్స్, చక్కెర క్యాట్స్, డ్రాగన్ స్టోన్స్. అంటే దొరకండి అనేది ఉండదు ఇక్కడ మనకి. ఫిష్ మొత్తం అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనం తిరగాల కానీ మొత్తం అడుగు తీసి అడుగేయడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదన్నమాట. అంత అలా తిరుగుతున్నాం అన్నమాట మేము. ఇక్కడ మొత్తం ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. ఇక్కడ మార్కెట్లో అయితే చాలా జనం ఉన్నారన్నమాట. మీకు చూపిస్తాను క్రౌడ్ ఎలా ఉన్నది ఏంటనేది. ఇక్కడ మొత్తం ప్యాకెట్లు అయితే మొత్తం కట్టేశారు. అలాగే కొంతమంది బాక్సెస్ కూడా పెడుతున్నారు అన్నమాట, బాక్సుల్లో వేసి. ఇక్కడ చూసారు కదా, మొత్తం అందరూ కొనుక్కొని బట్టికి వెళ్తున్నారు. ఇవన్నీ చాలా పెద్ద మార్కెట్ మాట ఇది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ ఎలాంటి తీశారు కదా,
ఇక్కడ అయితే బ్లడ్ వామ్స్ అయితే ఉన్నాయి. లైవ్ ఫిడ్ చూసుకోవచ్చు మీరు, కిలకిల ఆడిపోతున్నాయి బ్లడ్ వామ్స్. ఇవి తీసుకెళ్ళి మన ఫ్లవర్ హార్న్స్ వాటికి వేస్తారు కదా. ఫ్లవర్ హార్న్స్ పెద్ద పెద్ద ఫిష్లకి, వైల్డ్ ఫిషెస్కి, డిస్కస్లకి, ఇంకా అలాగే సిక్లెట్స్కి, వైల్డ్ ఫిషెస్కి వేస్తారు కదా బ్లడ్ వామ్స్. అవి మాట ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుని ఆ కప్పులో తీసి ప్యాక్ చేసి సేల్ చేస్తారన్నమాట వీళ్ళు. ఇవేమో టబ్స్లో వేశారు. గోల్డ్ ఫిష్లు, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గప్పీలు, ఇంకా ఇంపోర్టెడ్ వెరైటీ కూడా ఉన్నాయి ఇక్కడ. గోల్డ్ ఫిష్లు అన్నీ చాలా మంచి మంచివి కూడా ఉన్నాయి. వీటికి అయితే ఆక్సిజన్ పెట్టలేదు వీళ్ళు, మామూలుగా కొన్ని అర్లీ అయితే పెట్టారు అక్కడక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు మార్కెట్ ఎలా ఉందో. మొత్తం చాలా రష్ అన్నమాట. ఈ రిక్షాలు ఉన్నాయి కదా, ఈ రిక్షాల్లోని ఈ వాటర్ ఉంటుంది కదా, ఇక్కడ వీళ్ళకి వాటర్ అందుబాటులో ఉండదు. ఈ రిక్షాల్లోని వాటర్ తెచ్చి పోస్తున్నారు అన్నమాట ట్యాంకుల్లోని. ఆ బ్యాగుల్లోని ట్యాంకుల్లోని ఇటువంటి బ్యాగుల్లో అది పోసి వాళ్ళకి సప్లై చేస్తున్నారు రిక్షా వాళ్ళు. మీరు చూసుకోవచ్చు జ్యువెల్ సిక్లెట్స్, డెమోసానీలు, ఇవన్నీ చూసారు కదా. పెన్సిల్ ఫిష్, రెడ్ జ్యువెల్స్, ఇంకా వాటి పిల్లలు, గప్పీసు, ఇంకా అయితే మనకి ప్లాటీలు. ఈ ఫైటర్లు మాత్రం డబ్బాల్లో సేల్ చేస్తున్నారు వీళ్ళు, డబ్బాతో పాటు ఇచ్చేస్తున్నారు అన్నమాట. చూసుకోవచ్చు మీరు, ఇవన్నీ మంచి ఎలక్ట్రిక్ సిక్లెట్లు, కిస్సింగ్ గౌరమీలు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు కింద అయితే మనకి మాలీలు, గోల్డ్ ఫిష్లు, నార్మల్ వెరైటీ అన్నమాట. ఇదంతా ఏంజల్స్. ఇక్కడ చాలామంది కొంటున్నారు అన్నమాట. అసలు ఖాళీ లేదు మార్కెట్ అంతా. చూసారు కదా, ఇదంతా మొత్తం అందరూ జనమే. ఇందులో సేల్ చేసేవారు ఎవరు కూడా తెలియట్లేదు. ఇక్కడైతే మనకు ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే మనం గార్డెనింగ్ చేసుకుంటాం కదా, మొత్తం A to Z మనం పెంచుకునేదంటూ అంటే అన్నీ ఉన్నాయన్నమాట పెంచుకోవడానికి. ఇక్కడ చూసుకోవచ్చు మరి పీతలు, రంగురంగు పీతలు అన్నమాట, ఎల్లో కలర్లో ఉన్నాయి మంచి. ఇక్కడ ఈ పక్కన అయితే మనకి ఇవి ఉన్నాయి గోస్ట్ ఫిష్లు. ఈ ట్యాంకుల్లో మనకి గోల్డ్ ఫిష్లు అవి ఉన్నాయి. గోల్డ్ ఫిష్లో వెరైటీ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే యాపిల్స్ ఉన్నాయి దీంట్లోని. ఇంకో వైట్ సక్కర, ఆల్బినో సక్కరకేట్లు, బటర్ఫ్లై సక్కరకేట్లు, ప్లీకోల్ అంటారు కదా అవి అన్నమాట. బటర్ఫ్లై ప్లీకోస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా బ్లాక్ మోర్ గోల్డ్ ఫిష్లు ఈ టబ్బల్లో వేసి సేల్ చేస్తున్నమాట. అంటే ఎన్ని కావాలంటే అన్ని తీసి కవర్లో ప్యాక్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. ఆ ప్యాకెట్లో ఈ ప్యాకెట్స్ కడుతున్నారు కదా, వరుసగానే తీస్తున్నారు. అవి అయితే ప్యాకెట్ బలంగా ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఇంకా ఇక్కడ ఇటువంటి ట్యాంకులు ఉన్నాయి కదా, ఆ ట్యాంకుల్లో వేసి డిస్ప్లే చేస్తున్నారు అన్నమాట ఫిష్ని. అందులో నెట్తో తీసి వాళ్ళు సేల్ చేస్తున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి మంచి మంచి యాపిల్ స్నేల్స్, అలాగే స్నేల్స్లో కూడా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకోండి ఇక్కడ సీడ్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి ఫీడింగ్ గప్పీలు, అలాగే క్రాబ్స్, స్నేక్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఈల్స్ అన్నమాట, స్నేక్ హెడ్ ఈల్స్ ఉంటాయి కదా ఫిషెస్ పెద్ద పెద్దవి, అవి కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ పాముల్లో ఉన్నాయి కదా ఈల్స్ అన్నమాట, ఫ్రెష్ వాటర్ ఈల్స్. మనకి అక్వేరియంలో కూడా పెంచుకోవచ్చు అయ్యి. కాకపోతే వాటికి లైఫ్ ఫీడ్ అది వేస్తూ ఉండాలి. మన పిల్లట్ అయితే పనిచేయదు, కానీ పిల్లట్స్ ఇవన్నీ సీడ్స్ అన్నమాట. కొరమైన్ ఉంటాం కదా, కొరమైన్ సీడ్స్ ఇవన్నీ. ఇక్కడైతే ప్లీకోస్ ఉన్నాయి, రెడ్ క్యాప్ గోల్డ్ ఫిష్లు, వరండా గోల్డ్ ఫిష్లు, ప్లాటీలు. మంచి అంటే క్వాలిటీ అంతా బాగానే ఉంది. మనకి ప్యాక్ చేసి అక్కడ దాకా మన ఆంధ్ర దాకా తీసుకొచ్చేటప్పటికి ఉండవు అన్నమాట ఏమి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ట్రేలో అన్నీ పెట్టేశారు బ్లూ కలర్ ట్రేస్లోని. అలాగే ఇక్కడ ఈ ఇటుపక్క అయితే మనకి ఇవన్నీ గోల్డ్ ఫిష్లు సేల్ చేస్తున్నాయి అన్నమాట. ఇటుపక్క అయితే మనకి పైన వేలాడదీస్తారు బ్యాగులన్నీ, పైన ఫ్లవర్ హార్న్లు అవన్నీ. ఈ పక్క అన్నీ కూడా గోల్డ్ ఫిష్లు. ఆ పక్కన లైవ్ ఫీడ్ సంబంధించిన బ్లడ్ బాంబ్స్ అవి ఉన్నాయి. అసలు ఖాళీ లేదు మరి మార్కెట్ ఇవన్నీ. అంటే దేనికి దాన్ని సెపరేట్గా ఉందన్నమాట. అంటే బర్డ్స్కి ఒక సెక్షన్ ఉంది, అలాగే ఫిషెస్కి ఒక సెక్షన్ ఉంది, డాగ్స్కి ఒక సెక్షన్ ఉంది,
చూసారు కదా ఇక్కడ మాలీలు మంచి మూంటైల్ మాలీలు, డాల్మేషన్ మాలీలు అన్నీ ఉన్నాయి. ఇంకా చూసారు కదా మార్కెట్ ఎంత ఉందో మొత్తం. అసలు ఖాళీ లేదన్నమాట. అసలు అడుగు తీసి అడుగేయడానికి కూడా మనకి ప్లేస్ లేదు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ జనం. ఇంక ఇక్కడైతే ఇంపోర్టెడ్ ట్యాంకులు అయినా అమ్ముతున్నారు. మోల్డెడ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, అవన్నీ సేల్ చేస్తున్నారు ఇక్కడైతే. ఈ ట్యాంకుల్లో వీళ్ళు పోసి ఇక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదన్నమాట. చార్జబుల్ ఆక్సిజన్ మోటార్లు ఉంటాయి కదా, బ్యాటరీకి సంబంధించినవి, అవి తెచ్చి వీటికి పెడుతున్నారు అంతే. కలర్ టైగర్ బాబ్స్ అన్నమాట ఇవన్నీ. గ్రీన్ టైగర్, రెడ్ టైగర్ బార్బులు. చూసారు కదా జర్మన్ ర్యామ్స్, జర్మన్ బ్లూ ర్యామ్స్ మంచి బలం ఉన్నాయి దీంట్లో. అలాగే టెక్సిడో గప్పీసు, టెక్సిడో ఎల్లో, మిక్స్డ్ గప్పీసు అన్నీ బాగున్నాయి. ఏంజల్స్, డాల్మేషన్ మాలీలు, ఈ కబూటో కోయి ఎల్లో కలర్ ఉన్నాయి కదా, కలర్ వీడియోలు. చూసారు కదా ఆయన కొనుక్కొని పట్టుకెళ్ళిపోతున్నారు. కబూటో కోయిలు, పోలార్ బ్లూ ప్యారెట్స్, సిల్వర్ షార్క్లు మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. రెడ్ జ్యువెల్ సిక్లెట్స్. అంటే వాళ్ళ దగ్గర ఒక ప్రైస్ ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర. మొత్తం మనకి కూరగాయల మార్కెట్ అలా ఉంటుంది, అలా ఉందన్నమాట ఇదంతా. ఆల్బినో రెడ్ టైల్ షార్క్లు, డాల్మేషన్ మాలీలు. చాలా పెద్ద క్రౌడ్ ఉందన్నమాట ఇక్కడ అంతా. అలాగే ఇక్కడ గార్డెన్ సంబంధించిన మొక్కలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడైతే ప్లీకోలు అవి ఉన్నాయి. ఇవి మంచి నాచు తినడానికి అది పట్టుకెళ్తామన్నమాట. ట్యాంక్ నాచు కట్టకుండా. అలాగే ఇక్కడ కోయిలు ఉన్నాయి, కోయి క్యార్ప్లు. అలాగే ఇక్కడ చూసారు కదా బటర్ఫ్లై టైల్. ఇవి చూసారు వైట్ అండ్ రెడ్ గోల్డ్ ఫిష్లు బాగున్నాయి. ఇవి కోయి క్యార్ప్లు, గోల్డ్ ఫిష్ పిల్లలు అన్నమాట. ఇవి ఈ పిల్లలు కూడా అమ్మేస్తున్నారు వీళ్ళు. అలాగే ఈ ట్యాంకుల్లో చూసారు కదా, ఇంకా అక్కడ మోటార్ తగిలిచ్చారు, బ్యాటరీ జనరేటెడ్ అన్నమాట. బ్యాటరీ ఆక్సిజన్ మోటార్, నియాన్ టెట్రాలో, వేల్ టైల్ సెర్పియా టెట్రాలు చూసారు కదా బాగున్నాయి, మంచి బలం ఉన్నాయి. అలాగే ఇక్కడ డెమోసోనియాలు, ఎలక్ట్రిక్లు ఉన్నాయి. ఆక్సిజన్ చూసారు కదా వీళ్ళు పైపు ఎలా పెట్టారో, అంటే ఆక్సిజన్ జనరేట్ అవుతుందన్నమాట. బబుల్ క్రియేట్ అవుతే వాటర్లో ఆక్సిజన్ క్రియేట్ అవుతుంది. అయితే టైగర్ బార్బులు, స్వాట్ టైల్స్, స్వాట్ టైల్లో మూన్ టైల్స్ ఉన్నాయి. గౌరమీలు, నియాన్ గౌరమీలు. అలాగే ఏంజల్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే మనకి డెకరేటివ్ సంబంధించిన ఉంటాయి కదా అక్వేరియం యాక్సెసరీస్లో అన్నమాట. అంటే ఆర్టిఫిషియల్, అవి లైవ్ ప్లాంట్స్ కాదు. అయితే రెడ్ క్యాప్ గోల్డ్ ఫిష్లు. అసలు ఖాళీ లేదన్నమాట, మార్కెట్ అంతా ఫుల్ అయిపోయింది. మొత్తం నేను చూపించింది ప్రస్తుతం ఇప్పుడు చూపిస్తుందంట, నేను ఓన్లీ ఫిష్ సంబంధించిన చూపిస్తుంది అనమాట. అక్వేరియం సంబంధించిన యాక్సెసరీస్ని, ఫిషెస్, అక్వేరియం ట్యాంక్స్ సంబంధించిన చెప్తున్నాను. ఇంకా బోల్డ్ సెక్షన్ ఉంది. ఇంకా బర్డ్స్, డాగ్స్, ఇంకా హెన్స్ అమ్ముతారు కదా కోళ్ళు, డిఫరెంట్ కోళ్ళు అవి ఉంటాయి కదా, ఆ సెక్షన్ కూడా ఉంది. ఇంకా చాలా ఉంది మీకు చూపించడానికి. ఇక్కడ స్టోన్స్ కూడా ఉంటున్నాయి, డిఫరెంట్ స్టోన్స్. ఇవ్వండి నా వెనకాల ఉన్నాయి కదా, ఇవన్నీ బేటాస్ అయితే ఆ బాటిల్లో సేల్ చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ స్టోన్స్, దీనికి ఈ కలర్కి ఆ కలర్ బ్యాగ్లో పెట్టేశారు కదా. అలాగే మోల్డెడ్ ట్యాంక్స్ అవి అమ్ముతున్నారు ఇక్కడ. ఫిల్టర్స్, ఫిల్టర్ మీడియా, బేటా ట్యాంక్లో స్పాంజ్ ఫిల్టర్స్, అక్వేరియం లైట్స్ మొత్తం దొరకందంటూ ఉన్నది ఇక్కడ. నెతుక్కోవాలి కానీ మొత్తం అన్నీ ప్రైజెస్ అన్నీ కామన్గానే ఉన్నాయి. అంటే మనకి బయటగా షాప్స్లో కన్నా ఇక్కడ లోకల్ షాప్స్ కన్నా తక్కువ మాట ఇక్కడ మార్కెట్లో. మళ్ళీ స్టోన్స్ ఇలాగ వెయిట్ వేసి మొత్తం సేల్ చేస్తాం కేజీకి ఎంత అని చెప్పి. మంచి స్టోన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి అక్వేరియం సంబంధించినవి అన్నీ. ఈ ఫిల్టర్స్, అలాగే స్పాంజ్ ఫిల్టర్స్ అవి ఉన్నాయి. ఇది పక్కన చూసారు కదా మొత్తం స్టోన్స్, పెబుల్స్, మంచి డిఫరెంట్ స్టోన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ అక్వేరియం బ్యాక్గ్రౌండ్ ఉంటాయి కదా, ఇంకోండి వెయిట్ వేసి అమ్ముతున్నారు ఇక్కడ స్టోన్స్. అలాగే అక్వేరియం బ్యాక్గ్రౌండ్ సంబంధించినవి కూడా ఉన్నాయి, స్టిక్కర్స్, వినాయక్ స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి. అలాగే ఇక్కడ ఈ పక్కన అయితే మనకి ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ.
ఇంకొన్ని బీటాలు మొత్తం అన్నీ ఫుల్ మూన్స్ని ప్లే కార్డ్స్. ఈ పక్కనేమో కలర్ వీడియోస్ సైజులు ఉన్నాయి. ఇక్కడ చూడండి స్ట్రింగ్స్, గోస్ట్ స్ట్రింప్లుని, ఫైర్ రెడ్ స్ట్రింప్స్, అలాగే అక్వేరియం యాక్సరీస్ అవన్నీ పెట్టారు వీళ్ళు. లైవ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పక్కన, చూద్దాం. ఇక్కడైతే ఖాళీ లేదు మాట, మనకి వీడియో షూట్ చేసుకోవడానికి కూడా మనకి కుదరట్లేదు. ఇక్కడ చూసారు కదా హైడ్రల్లా ప్లాంట్ అలాగే బంచ్ కింద కట్టేశారు. ఆ బంచ్ కింద అమ్మేస్తాం అన్నమాట. వెల్స్నీరియా ప్లాంట్, అలాగే లుడ్విగి, డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ అయితే టాయ్స్ అవి ఉన్నాయి, అంటే అక్వేరియం డెకరేటివ్ పర్పస్ సంబంధించినవి ఉంటాయి కదా టాయ్స్ అవన్నీ. ఇంకా ఇక్కడ చూసారా గ్రిండెల్ వామ్స్, సూపర్ వామ్స్, లైఫ్ ఫీడ్ అన్నమాట. అరోవానాకి ఫ్లవర్ హార్న్కి వేస్తారు కదా అవి అన్నమాట. అవి కూడా కల్చర్ చేసుకోవచ్చు మనం ఇక్కడ తీసుకొని. వాటిని వేరే విధంగా కల్చర్ చేసుకోవాలంటే మనం మూవీని అది ఎలా కల్చర్ చేస్తాం, అలాగే స్టార్టర్ అన్నమాట. అది మనకు బ్యాగ్ అది ఇస్తారు, ఆ డబ్బా అది తీసుకొని మనం కల్చర్ చేసుకోవాలి సూపర్ వామ్స్ని. లేకపోతే అలాగే డైరెక్ట్ అన్నా వేసుకోవచ్చు. అదే ఇక్కడ చూసారు కదా మొత్తం చాలా పెద్ద క్రౌడ్ ఉన్నాయి. ఇక్కడైతే బ్యాగ్స్లో ఉన్నాయి కదా మంచి వెరైటీ గప్పీస్ అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆల్బినో ఫుల్ రెడ్, ఫుల్ బ్లాక్లో, జెడ్ బ్లాక్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఇక్కడ గౌరమీలు ఉన్నాయి, నియాన్ గౌరమి, డ్వార్ఫ్ గౌరమి, అలాగే మంచి రెయిన్బో టెట్రాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి గప్పీలు, ఆల్బినో ఫుల్ రెడ్ గప్పీలు, జెడ్ బ్లాక్. అలాగే మనకి దగ్గరికి వెళ్ళడానికి లేదు, ఇవన్నీ అడ్డు పెట్టేసారన్నమాట వీళ్ళు. ఇక్కడ చూసారా లాబ్స్టర్స్ ఉన్నాయి, చూసారు ఇక్కడ మొత్తం అన్ని కలర్స్ ఉన్నాయి లాబ్స్టర్స్లో. ప్యారెట్ ఫిష్లు ఇక్కడ చూసారా, ఇంకా రెయిన్బో టెట్రాలు, ఇయో వెరైటీని బ్లూ కలర్ ఉన్నాయి కదా, బ్లూ రెయిన్బో టెట్రాలు, అలాగే గౌరమీలు, ప్లాంటెడ్ అక్వేరియం సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకొన్ని డ్రిఫ్ట్ ఫుడ్లు మొత్తం బాక్స్లో పెట్టేశారు, దానికి ప్రైజ్ వేస్తారు దాని మీద, డ్రిఫ్ట్ ఫుడ్ల మీద. ఇంకొన్ని ఫ్లవర్ హార్న్ అయితే చాలా మంచి ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి హెడ్ వచ్చినవి అయితే 1200 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఈ సైజు నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు, దాని మీద కొంచెం చిన్న సైజు అయితే మనకి 800 అలా ఉన్నాయి. ఇవన్నీ డ్రిఫ్ట్ ఫుడ్లే, మొత్తం కుప్పల కింద ఉన్నాయి డ్రిఫ్ట్ ఫుడ్లు అన్నీ. అదే ఇక్కడ ప్లాంట్కి సంబంధించిన ప్లాంట్స్ కూడా ఉన్నాయి పక్కన, CO2 సిలిండర్స్, మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఉంది వీళ్ళ దగ్గర. ఈ పక్క వెళ్ళి చూద్దాం, మొత్తం ప్లాంట్స్ అయితే ఏమో ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఇదిగోండి, ఇదైతే ఫాక్స్టైల్, ఫ్లోటింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అలాగే ఫెర్టిలైజర్స్ ఉన్నాయి ప్లాంట్స్కి డిఫరెంట్. అలాగే మంచి ఇక్కడ చూడండి ఇవన్నీ సీడ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫాక్స్టైల్, డక్వీడ్లో డిఫరెంట్ టైప్ మాట అది. అలాగే ఇక్కడ సీడ్ ఉంది కదా లోటస్ ప్లాంట్ది, అదొకటి. వెల్స్నీరియా, హైగ్రోఫిలియా ఒకటి. అక్కడ బాల్స్ ఉన్నాయి కదా అవైతే మాస్ బాల్స్ అన్నమాట, స్టోన్కి చుట్టేశారు వాటిని. ఇంకండి ఇదంతా. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మొత్తం ఫిష్ అక్వేరియం యాక్సరీస్ సంబంధించిన వీడియో అన్నమాట ఇదంతానే. అంటే ఇంకా చాలా ఉంది లెంగ్త్, అంటే వీడియో లెంగ్త్ అనేది ఎక్కువైపోతుందని చెప్పి నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ పార్ట్ 2లో చూద్దాం. పార్ట్ 2లో బర్డ్స్, డాగ్స్ అవన్నీ మీకు చూపిస్తాను, అసలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి అప్డేట్స్ అనేవి ఉంటాయి మన ఛానల్లోని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.